మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు. బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి. ఇది నచ్చినట్లయితే మీకు షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ప్రార్థన విన్నపాలు కామెంట్ ద్వారా తెలియపరచండి. ఈరోజు వాక్య అంశం ఏంటిది అన్నట్లయితే, పరలోక రాజ్యములో అసమాధానము ఉంటుందా అంటే సమాధానం ఉండదా? ఎందుకు ఈ మాట నేను తీసుకున్నానంటే, మనకు చాలామందికి ఆలోచన వస్తుంది, పరలోక రాజ్యములో సమాధానం లేని వాళ్ళు ఉన్నారా ఇంకా? మరి కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము దాని 20 వచనంలో ఇలా ఉంది కాబట్టి, అవును అక్కడ సమాధానం లేదనే మనం అనుకోవచ్చు. ఇక్కడ ఏముంది ఒకసారి మనం చదివి మనం ముందుకెళ్దాం. కొలస్సీలోకి రాసిన పత్రిక 1:20లో, శిల్వ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలనని తండ్రి అభిష్టమాయను అని రాయబడుతుంది. ఇక్కడ చూసినట్లయితే సమాధానము కావాలా? ఈ సమాధానము ఎవరి వల్ల దొరుకుతుంది అంటే, యేసుక్రీస్తు వల్ల ఈ సమాధానం దొరుకుతుంది. యేసయ్య యొక్క రక్తం ద్వారా మనిషికి సమాధానం దొరుకుతుంది అని చెప్తూ ఇక్కడ ఒక మాట రాశాడు, భూలోకమందైనను పరలోకమందైనను సమాధానం చేయుట కొరకే అని మనకు కనబడుతుంది. ఈ మాట విన్న తర్వాత మనకేమనిపిస్తుంది? యేసు ప్రభు మరణించిన తర్వాత మరి తిరిగి పరలోక రాజ్యములో కూడా సమాధానం కలిగింది అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మరి పరలోక రాజ్యంలో సమాధానం కలిగింది అంటే అంతకుముందు సమాధానం లేదని. మరి సమాధానం లేకుంటే దేవుడు ఎలా ఊరుకున్నాడు? అక్కడ సమాధానం లేని వ్యక్తులను దేవుడు ఎలా ఉంచుకుంటాడు? కొంతమంది అనుకుంటే దేవుని రాజ్యంలోనే సమాధానం లేదా అనే డౌట్ రాదా? యెషయా గ్రంథము దాని 14వ అధ్యాయము దాని 14వ వచనంలో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఒక మాట కనబడుతుంటుంది, మేఘమండలం మీదకి ఎక్కెదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటివి గదా, నీవు పాతాళమునకు నరకంలో ఒక మూలన త్రోయబడితివే అని ఈ తేజ నక్షత్రం గురించి, అనగా ఈ సాతాను గురించి, లేకుంటే దానికి ముందు దేవదూతగా ఉంటున్న యొక్క ఈ లూసిఫర్ గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఇక్కడ నీవు మనసులో అనుకున్నావు దేవుడు నిన్నేం చేశాడు, కింద పడేశాడు అని. మనసులో చిన్న తప్పు ఆలోచన పెట్టుకున్నందుకే ఆ యొక్క లూసిఫర్ను లేకుంటే వాంతో ఉన్న యొక్క దూతలందరినీ కింద పడేసిన దేవుడు, సమాధానం లేకుండా ఉంటున్న యొక్క వ్యక్తులకి దేవుడు ఎట్లా ఉంచుకుంటున్నాడా అని మనం చూసినట్లయితే మనకు కొంచెం ఆలోచన చేయవలసింది ప్రియమైన మిత్రులారా. ఎందుకు సమాధానం లేకుండా వాళ్ళు ఉన్నారు? అసలు ఏ సమాధానం లేకుండా ఉంటే దేవుడు అక్కడ ఉంచుకుంటాడు? సమాధానం అనేది ఒకరికొకరు సమాధానం లేకుంటున్నారా అంటే వారు ఇంకేదో దేని కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారా? వాళ్ళ మనసులో సమాధానం లేని గందరగోళపు యొక్క మనసు కలిగి వాళ్ళు ఉన్నారా అని మనం ఆలోచన చేసినట్టయితే ఇక్కడ మనకు దానికి ఆన్సర్ దొరుకుతుందండి. ఏ సమాధానం లేదు ఇక్కడ. చిన్న మనసులో అనుకున్న ఆ సాతానుని కింద పడేశాడు కదండి. దేవుని రాజ్యంలో ఉంటున్న యొక్క దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని 24 గంటలు దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటున్న యొక్క దూతలు, అలాంటి పరిశుద్ధంగా జీవిస్తున్న యొక్క ఆ దూతల్లో మరి సమాధానం ఎందుకు కరువైపోయింది? యేసు ప్రభు మరణం ద్వారా సమాధానము ఏ రీతిగా వాళ్ళకు దొరికింది? కొన్ని విషయాలు ఇప్పుడు మీకు నేను తెలియపరుస్తాను. ముందున్న దినాల్లో ఇంకెక్కువగా దాని గురించి మీకు నేను బోధిస్తాను. ప్రియమైన మిత్రులారా, ఆ సాతాను మనసులో అనుకున్నందుకు ఇక్కడ ఎక్కడ వాడేసినట మనం ఇక్కడ చూస్తున్నాం కదండి. యూదా పత్రిక 1:6లో, అలాగనే ప్రకటన గ్రంథం 12:9లో,
ఏజికల్ 28:16లో, ఆదికాండం 4:22లో మనం చూస్తున్నాం. ఈ మనసులో అనుకునే యొక్క ఈ దేవదూతలు అనగా దేవుని దగ్గర ఉంటున్న యొక్క దూతలు కింద పడితే సాతానుగా మనం పిలుస్తున్నాం. అంతా దేవునికి దూరంగా అయిపోయారు వాళ్ళు, చిన్న మిస్టేక్ మనసులో అనుకున్నందుకు. అలాంటి యొక్క పరిస్థితిలో ఉన్న యొక్క మరి ఇప్పుడు దేవదూతలకు సమాధానం యేసు ప్రభువు ఎలా ఇచ్చాడు, వాళ్ళు ఏ సమాధానం కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారు అన్నది మన ఆలోచన ప్రియాణ మిత్రులారా. అసలు వారికి లేని సమాధానం ఏంటిది అంటే, దేవుని రాజ్యం ఎప్పుడు స్థాపించబడతాదో అన్న యొక్క ఆలోచన అండి. వాళ్ళలో ఉన్న యొక్క అసమాధానం అన్నది ఏంటిదండి? యేసు ప్రభు ప్రార్థన చేయమన్నాడు, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడాలి, నీ రాజ్యం భూమినికి రావాలి. దేవుని యొక్క పరలోక రాజ్యం ఎక్కడికి రావాలా? భూమినికి రావాలా. దేవుని రాజ్యం భూమినికి రావాలన్న దానికి ప్రార్థన చేయమన్నాడు. దానికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రార్థన చేయమని దేవుడే చెప్పాడంటే దానికి ఇంకా కొంచెం చాలా ఆలోచన చేయవలసిందే. ఎందుకు ఆయన చెప్పాడు అని అన్నట్లయితే ఖచ్చితంగా అక్కడ మరి దేవుని యొక్క రాజ్యం అనేది ఇక్కడికి రావాలా. దేవదూతలు ఈ జగత్ యావత్తు కూడా ఎదురు చూస్తుంది ఒకటండి, దేవుని యొక్క రాజ్యస్థాపన, పరలోక రాజ్యస్థాపన. ఈ భూమి మీద దేవుని యొక్క రాజ్యస్థాపన జరగడం కొరకు ఎదురు చూస్తున్నారు. వారికి లేని సమాధానం ఏంటంటే దేవుని రాజ్యస్థాపన కొరకే వాళ్ళ తపన, ఆలోచన అంతా కూడా. అందుకొరకే దేవుడు వాళ్ళని అక్కడ ఉంచుకున్నాడు. సాతానుకు వచ్చిన యొక్క మనసులో కలిగిన యొక్క ఆలోచన, నేను పరిశుద్ధ పర్వతానికి ఎక్కుతానని, నేను ఉన్నత స్థాయికి వెళ్తానని మనసులో అనుకున్నాడు. వీళ్ళ మనసులో కూడా అసమాధానం ఉంది. వీళ్ళ మనసులో అసమాధానం ఏంటిది? దేవా, నీ రాజ్యం ఎప్పుడు స్థాపించబడుతుంది? ఆ మహారాజు అయిన క్రీస్తు రాజ్య పరిపాలన ఎప్పుడు చేస్తాడు? ఆ దేవదూతల దగ్గరికి వెళ్ళి ఆ దేవాది దేవుడు యేసు ప్రభువు ఈ భూమికి మానవావతారిగా వచ్చినప్పుడు వాళ్ళు ఎదురు చూస్తుంటున్నారు. ఇదిగో ఎప్పుడు తిరిగి మళ్ళీ యేసయ్య మళ్ళీ తండ్రి దగ్గరికి వస్తాడు, ఎప్పుడు అక్కడున్న యొక్క వ్యక్తులను మార్చుకొని ఈ భూమి మీద ఉన్న మనుషులను మార్చి పరిశుద్ధులుగా తయారు చేసి మళ్ళా దేవుని రాజ్యస్థాపనగా సిద్ధం చేస్తారు. అది అండి వారికి ఉన్న యొక్క అసమాధానం. ఒకవేళ వారికి ఉన్న యొక్క చెడ్డ తలంపుతో, చెడ్డ ఆలోచనతో సమాధానం వారిలో ఉన్నట్లయితే దేవుడు అక్కడ ఉంచుకోడు. వారిలో ఉంటున్న యొక్క తపన, ఆలోచన అంతా దేని కొరకు అంటే సువార్త మీద ఉన్న భారం, దేవుని రాజ్యస్థాపన మీద ఉన్న యొక్క భారం. అలాంటి వ్యక్తులను దేవుడు ఎందుకు కింద పడేస్తాడండి? నీతికి విరోధంగా పనిచేస్తున్న యొక్క ఏ వ్యక్తినైనా దేవుడు కింద పడేయడం ఖాయం. మనసులో అనుకున్న, నీ హృదయంలో ఆలోచన చేసిన, నీ చెడు ఆలోచనతో నువ్వు ఏ భోగాలు కోరినా ఆ ఉన్నది కూడా గుంజివేయడం దేవుడు ఖాయం. కొంతమంది ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి అని వారు కోరుకుంటున్నారు. కోరుకోవడం తప్పులేదు, కానీ వారి ఆలోచన విధానంలో దేవునికి దగ్గర అవ్వడానికా, దేవునికి దూరం అవ్వడానికా, దేవుని సన్నిధి కొరకు కోరుకుంటున్నారా, దేవుని సన్నిధికి దూరం అవ్వడానికి కోరుకుంటున్నారా? దేవుని సన్నిధికి దూరం అవ్వడానికి ఒకవేళ కోరుకున్నట్లయితే ఖచ్చితంగా అది ప్రమాదమే. లూసిఫర్లుగా మారవలసిందే, సాతానుగా మారవలసిందే. దేవుని ఆలోచనకు, దేవుని యొక్క ఉద్దేశానికి, దేవుని మనస్సుకు అనుకూలమైన యొక్క ఉద్దేశం మనం కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుని రాజ్యానికి వారసులం అవుతాం. చాలామంది ఏంటంటే దేవుని మనసు తెలుసుకోరు. బోధ చేస్తున్నప్పుడు కానీ, మనం మాట్లాడుతున్నప్పుడు, ప్రసంగం చేస్తున్నప్పుడు, ఎదుటి వ్యక్తి దగ్గర మాట్లాడుతున్నప్పుడు మన ఉద్దేశాలను మనము పలకడం సరి అయినది కాదు. మన ఉద్దేశాల ప్రకారం కోరుకోవడం కాదు. దేవుని ఉద్దేశం మాత్రమే జరగాలి. అక్కడ దేవుని ఉద్దేశము కొరకు మనం ప్రార్థన చేయాలా. చాలామంది ఏమంటారంటే నాకు ఇది కావాలి, నాకు అది కావాలి. నీకు ఏది అవసరత ఉందో, నీకు ఏది అక్కరగా ఉందో, నీకు అవసరత ఉన్నది నువ్వు అనకముందు ఆయనకు తెలుసు ప్రియాణ మిత్రులారా. కానీ నువ్వు అడుగుతున్న యొక్క ఉద్దేశం ఏ రీతిగా ఉంది? నీ ఉద్దేశం సరి అయినదైతే
ఆయన దాన్ని తప్పకుండా సఫలం చేస్తాడు. దేవదూతలకు ఉన్న యొక్క అసమాధానం ఏంటిది అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద దేవుని యొక్క దైవ వాక్యాన్ని అందించడానికి వచ్చారు. ఆ వాక్యము తిరిగి మళ్ళీ దేవుని యొక్క సన్నిధిలో కనగా ఆ దేవదూతలు కలిసి మళ్ళీ ఒక్కసారి ఆ వాక్యాన్ని వారు వినాలా. దేవుని యొక్క వాక్య తపన. రెండవదిగా మనం చూసినట్టయితే, మొదటిగా వారి ఆలోచన ఏంటిది అంటే దేవుని రాజ్య స్థాపన. రెండవదిగా వాళ్ళ ఆలోచన ఏంటి అంటే పరిశుద్ధమైన యొక్క దేవుని యొక్క వాక్కు, దేవుని మాటలు వారికి కావాలి. దేవుని మాటలు లేక దప్పిక కొంటున్నారు. దేవుని వాక్కు కావాలా. యేసు ప్రభు మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్తే తప్ప కాదు. ఆ దేవుని వాక్యం కావాలి అన్నట్లయితే దాన్ని, ఆ గ్రంథాన్ని ఇప్పేవాడు కావాలా. ప్రకటన గ్రంథం అనగా ఆయన రాజ్యం కొరకు, ఆయన రాక కొరకు తెలిపగలిగిన ఒక వ్యక్తి కావాలా. మనం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదండి. 5వ అధ్యాయంలో అక్కడ ఒక ముద్రించబడిన ఒక బుక్ కనబడుతుంది. ముద్ర వేయబడ్డది. 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్నారు. ఆ 7 ముద్రలు చూసిన తర్వాత, 7 ముద్రలు కలిగిన ఒక బుక్కును చూసిన తర్వాత యోహాను గారు అనుకున్నారు, దీన్ని ఎవరైనా ఇప్పి చదివితే దాంట్లో ఏముండదో మనకు బయలుపరచబడుతుంది కదా అని. యోహాను గారు అనుకుంటే అక్కడ ఏం జరిగింది తెలుసండి, దాన్ని ఇప్పగలిగిన వారు ఎవరు లేరు. అక్కడ దూతల దగ్గర లేదు ఇప్పగలిగిన శక్తి, ఏ వ్యక్తి వాళ్ళ దగ్గర కాదు. ఆ గ్రంథాన్ని ఇప్పగలిగిన వాడు ఎవరు లేరు అని అంటుంటే యోహాను గారు బహుగా ఏడ్చినట్టు మనకు కనబడుతుంది 5వ అధ్యాయంలో. ప్రియమైన మిత్రులారా, ఆయన ఏడుస్తుంటే ఒక స్వరం కిందికి వచ్చి అంటుంది, ఒక స్వరం అంటుంది, ఏడవకు యోహాను గారు, ఏడవకు. ఇదిగో ఆ గ్రంథాన్ని ఇప్పగలిగిన వాడు ఒకడున్నాడు. ఆ గ్రంథం విప్పి ఆ 7 ముద్రలను విప్పగలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. భూమి మీద దాన్ని జయించిన వాడు ఉన్నాడు. ఆయన మాత్రమే దాన్ని విప్పుతాడు. మనం చూస్తున్నాం కదండి అక్కడ ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలను విప్పినట్టుగా మనకు కనబడుతుంది. ఆ ముద్రలు మరి ఏమై ఉంటుంది మనం చూస్తున్నాం అక్కడ. ఆ 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకమందు నిశ్శబ్దమాయను అనే ఒక మాట మనం చూస్తున్నాం. పరలోకమందు నిశ్శబ్దం అయిపోయింది, సైలెంట్ అయిపోయింది వెంటనే ఆ ముద్ర విప్పడంతోనే. ఎందుకు సైలెంట్ అయిపోయింది? సైలెంట్ అవ్వడానికి కారణం ఏంటిది? ప్రియమైన మిత్రులారా, మనం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క 7వ ముద్ర దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క మాటలు. ఆయన శుద్ధమై ఉంటుంది, ఆయన వాక్యమై ఉంటుంది. ప్రకటన దేవుని రాజ్యం గురించి ఒక దేవుని రాజ్య సంబంధమైన యొక్క వాక్యమై ఉంటుంది అది. అందుకొరకే ఎప్పుడైతే ముద్ర విప్పాడో హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక అనే మాట మనం అక్కడ చూస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటి? వారికి సమాధానము యేసుక్రీస్తు వల్ల మాత్రమే. ఏదైతే యేసు ప్రభు ఈ భూమికి వచ్చేసి ఆయన జయించి తిరిగి వెళ్ళాడో ఆ తర్వాత పరలోకంలో కూడా సమాధానం అనేది దొరికింది. అంటే దేవుని రాజ్యం అనేది స్థాపన జరిగింది అనే ఒక ఆలోచన వాళ్ళకు, నమ్మకం అనేది కలిగింది. ఆ దేవుని రాజ్యం ఒకరోజు స్థాపించబడుతుంది అనే ఒక నమ్మకం వాళ్ళకి కలిగింది. అట్లని చెప్పేసి వాళ్ళు అపనమ్మకంతో ఉన్నారా? కాదండి, అపనమ్మకంతో లేరు. కానీ యేసు ప్రభు చేసే యొక్క వెళ్ళిన యొక్క పని ఎప్పుడు పూర్తి చేసుకొని వస్తాడు అనే యొక్క ఆలోచన మాత్రమే వాళ్ళకు ఉంటుంది అన్న సంగతి ఇక్కడ మనం గమనించాలి. ప్రియమైన మిత్రులారా, మనం చూస్తే మొదటిగా రాజ్య స్థాపన కొరకు, రెండవదిగా గ్రంథం ఇప్పడం కొరకు వారు మరి సమాధానం లేని వ్యక్తులుగా ఉన్నారు. నేను మీతో మనవి చేస్తున్నాను, నీ పరిస్థితి ఎలా ఉంది? దేవుని యొక్క రాజ్య స్థాపన కొరకు నీ మనసు ఎలాగుంది? దాని గురించి నీ ఆలోచన ఎలాగుంది? దేవుని యొక్క రాజ్యం దొరికితే లేదన్నట్టుగా ఉందా? దాని గురించి పట్టించుకోలేని ఒక వ్యక్తికి నీకు రాజ్యం గురించి నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు? ఆ రాజ్యం నీకు దొరకాలని ఆశ లేని ఒక వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే నువ్వెందుకు తపన పడతావు? దేవుని యొక్క రాజ్యాన్ని పొందుకోగోరిన వాడు మాత్రమే దాని గురించి ప్రయత్నం చేస్తాడు, తపన పడతాడు, సమాధానం లేకుండా ఉంటాడు. ఒకటి సాధించాలనుకుంటున్నప్పుడు దాని వెనుక ఎన్నో విధాలుగా టెన్షన్లు ఉంటాయి. దేవుడు కూడా వీళ్ళు చేస్తున్నది మంచిదే, దేవదూతల్లో ఉన్న యొక్క ఉద్దేశం కూడా చాలా మంచిదే. కాబట్టి దేవుడు వాళ్ళని శిక్షించలేదు. నేను మీ ముందు పెట్టింది ఏదో తెలుసా? లూసిఫర్ చిన్న మనుషులు అనుకుంటే కింద పడేసిన దేవుడు సమాధానం లేని వారిని ఏ రీతిగా ఇక్కడ ఉంచుకున్నాడు అన్నదే నా ప్రశ్న. దాని గురించి ఈ వాక్యాన్ని నేను మీ ముందు ఉంచవలసి వచ్చింది. ప్రియమైన మిత్రులారా,
నీ ఒకవేళ వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా దేవుని కొరకు నువ్వు తపన పడితే దేవుడు ఇంకా సంతోషిస్తాడు, కానీ నిన్ను మొత్తడు. దేవునికి విరోధమైన ఆలోచన కలిగి నీకున్నట్లయితే తప్పు. దేవదూతలు దేవుని యొక్క ఆలోచనకు తగిన యొక్క ఆ సమాధానం మాత్రమే ఉంది. దేవునికి ఆలోచన ఏదైతే ఉందో అదే జరగాలనే అసమాధానం వాళ్ళకు. అందుకొరకే నేను దేవుని రాజ్యం కొరకు ఎదురు చూద్దాం. సమాధానంగా దేవుని రాజ్యం కొరకు మనము అంటే దేవుని రాజ్యాన్ని సంపాదించడానికి సువార్త అందించడం కొరకు, సువార్త దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క ఒక నూతన వ్యక్తి రాకుంటే మన మనసులు ఎప్పుడు అసమాధానమే ఉండాలి. సంఘం అభివృద్ధి కాకుంటే మన జీవితం కూడా ఎప్పుడు బాధనే ఉండాలి. కానుక రాకుంటే కాదు, లాభం రాకుంటే కాదు, ఏదో సొంత ప్రయోజనం కొరకు సంఘం అభివృద్ధి కావాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది విశ్వాసులు అత్తే నాకు డబ్బు వస్తుంది అని చెప్పి ఆలోచించే వాళ్ళు ఉన్నారు. నేను సంఘం పెరిగిన కొద్దీ నేను పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకోవాలని చెప్పేసి ఆలోచన చేసే స్వార్థపు ఆలోచన కలిగిన వాళ్ళు ఉన్నారు. మనసు అన్నది తప్పు. సాతానులాగా ఒక దెబ్బతో కింద పడి సాతానుగా మారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. దేవుని రాజ్యం చేరలేడు. దేవుని రాజ్యం చేరాలి అన్నట్లయితే దేవుని యొక్క ఆలోచన దేవుని చిత్తం ఏంటిదో గమనించి ఆ చిత్తం కొరకే మనం ప్రార్థన చేయాలి. చిత్తానికి తగినట్టుగా మనం ఆలోచన చేయాలి. దేవుని చిత్తమే అక్కడ యేసుప్రభు కూడా ప్రార్థిస్తున్నప్పుడు ఏమన్నాడు, దేవా నీ చిత్తము జరగాలి, అక్కడ మా ఇష్టం కాదు. మన ఇష్టం అనేది సాతాను ఆలోచన కిందికి వస్తుంది. దేవుని ఇష్టం అనేది అది దేవుని ఆలోచన కిందికి వస్తుంది. నువ్వు దేవుని ఆలోచన కలిగి ఉన్నట్లయితే గొప్పవాడిగా మారుతావు. నీ ఆలోచన కలిగి ఉన్నట్లయితే అది చిన్నది. నీ ఆలోచన చిన్నది, భూ సంబంధమైనది. నీ ఆలోచన చిన్నిటిని కోరుతుంది. ఆయన ఆలోచన గొప్పది అన్నిటికన్నా. సమస్తము చేయగలిగిన యొక్క ఆలోచన ఆ దేవునిలో ఉంది ప్రియమిత్రులారా. అందుకొరకే నమ్మదగిన దేవునికి నమ్మకంగా జీవిద్దాం, నమ్మకంగా సేవ చేద్దాం. దేవుని రాజ్యం కొరకు ఎదురు చూద్దాం. దేవుని రాజ్యంలో వారసులుగా ఉందాం. ఇట్టి మాటలు దేవుడు దీవించును గాక.